హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. ఈ వీడియోలో అయితే నేను చండీగఢ్ ప్లాన్ సిటీ ఎందుకంటారు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2-3 సెక్టర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తున్నాను. మనకి కాలనీకి నేమ్స్ ఉన్నట్టు ఇక్కడ సెక్టర్స్గా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, ఇవైతే క్వార్టర్స్ అనమాట. సో క్వార్టర్స్ అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో మధ్యలో మనకి షాప్స్ ఎక్కడా కనిపించవు. అండ్ ఇది ఇంకొక రెసిడెన్షియల్ ఏరియా. ఎక్కడ చూసినా మనకి మొత్తం ఇల్లులే ఉంటాయి. ఈ స్పేస్లో మాత్రం ఒక షాప్ కానీ ఏది ఉండదు. అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో అంటే ఇలా ఇల్లులు ఉన్న మధ్యలో మాత్రం ఒక్కొక్క సెక్టార్కి 2 అయినా పార్క్స్ ఉంటాయి. వెంటిలేషన్ అండ్ గాలి చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మనం షాపింగ్కి వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం దూరం నడిచి వెళ్తే ఇలా ఒక షాపింగ్ కాంప్లెక్స్ అంటే షాపింగ్ ఏరియా కనిపిస్తుంది అనమాట. ఇది మేము ఉన్న సెక్టార్లో ఉంటుంది అనమాట. ఇది మినిమం థింగ్స్ అంటే మెడికల్ షాప్స్, కిరాణా అలాంటివి దొరుకుతాయి. అండ్ ఇక్కడ చిన్నగా వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అందులో బ్యాంక్ అండ్ లిక్కర్ అవి దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనకి కావాలి క్లాత్స్ కొనుక్కోవాలి లేదా గోల్డ్ ఇంకేమైనా ఎక్స్ట్రా సామాన్లు పెద్దవి కొనాలి అని అనుకుంటే మనం ఇంకొంచెం ట్రావెల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా వాకబుల్ డిస్టెన్సే, వాక్ చేస్తే మనకు ఒక 1 కిలోమీటర్ అలా అవుతుంది అనమాట రెసిడెన్షియల్ ఏరియా నుంచి మేమున్న సెక్టార్లో అయితే. అండ్ ఒక్కొక్క సెక్టార్లో కంపల్సరీ స్కూల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఒక స్కూల్ ఏరియా మొత్తం. అలా వాక్ చేసినా లేదా వెహికల్లో వచ్చినా మనం పెద్ద మార్కెట్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చేస్తే మనకి అన్నీ దొరికిపోతాయి. కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కాకపోతే అన్నీ దొరుకుతాయి అన్నమాట. గోల్డ్ షాప్ ఉంటుంది, స్టేషనరీ, జిరాక్స్ షాప్, మనకి కొరియర్ సర్వీసెస్, A to Z అన్ని షాప్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. డ్రై క్లీనర్స్ అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడే. అండ్ ఇలా మాత్రమే షాప్స్ ఉంటాయి. అండ్ ఇది ఇంకొక స్కూల్ ఏరియా అనమాట. చాలా స్పేషియస్ ఉంటుంది అండ్ చెట్లు మాత్రం చాలా బాగా పెంచుతారు. అండ్ వెంటిలేషన్ వైజ్ కానీ గాలి కానీ చాలా బాగుంటుంది. మేమున్న ఏరియాలో జాపనీస్ గార్డెన్ ఒకటి ఫేమస్ టూరిస్ట్ పాయింట్ అనమాట. అండ్ ప్రతి ఒక్క ఏరియాలో ఇలా ఫ్రీ స్పేస్ కూడా ఉంటుంది, ఖాళీగా వదిలేస్తారు. అండ్ ఇక్కడ జంక్షన్స్ ఉంటాయి, సర్క్యులర్ జంక్షన్స్. దీనివల్ల మనకి చాలా ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ సెక్టర్స్ అన్నీ ఇలా లొకేట్ చేసి ఉంటారనమాట. మనకి ఎటువైపు వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తారు. డ్రైవింగ్ నేను ఇక్కడే నేర్చుకున్నాను. డ్రైవింగ్కి నేర్చుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ మ్యాక్సిమం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలన్నా 15 to 20 minutes పడుతుంది అంతే. అండ్ ఇది ఇంకొక సెక్టార్లో షాపింగ్ కాంప్లెక్స్ ఇలా ఉందన్నమాట. అండ్ అంబులెన్స్కి మంచిగా దారిస్తారు. ఇది ఇంకొక రెసిడెన్షియల్ ఏరియా. ఇదైతే క్వార్టర్స్ కాకుండా నార్మల్గా కట్టుకుంటారు కదా ఎవరి ఇండివిజువల్ వాళ్ళు కట్టుకున్నదనమాట. ఇది దగ్గరికి ఉంటాయి ఇల్లులు, కానీ ఇలా ఉంటాయన్నమాట. మధ్యలో మనకి ఎక్కడ వెతికినా ఒక్క షాప్ కూడా కనిపించదు. షాపింగ్ వెళ్ళాలి అంటే మొత్తం డిఫరెంట్ కాంప్లెక్స్ సైడే వెళ్ళాలన్నమాట. అంటే డిఫరెంట్ ప్లేస్లోనే ఉంటాయి షాపింగ్ అంతా. ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఏరియా. అండ్ చెట్లు చూస్తే మాత్రం ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకా ఇప్పటికీ సైకిల్స్ యూస్ చేస్తారు, రిక్షాస్ యూస్ చేస్తారు, అండ్ హార్స్వి కూడా యూస్ చేస్తారనమాట సామాన్లు అవి మోయడానికి. మనకి ఇక్కడ సైడ్కి ఒక చిన్న రోడ్ లాగా కనిపిస్తుంది కదా, మనం ట్రావెల్ చేసే రోడ్ కాకుండా పక్కకి. అది ఎందుకు అంటే 2 వీలర్స్ కానీ లేదంటే సైకిల్స్ వెళ్ళడానికి యూస్ చేస్తారు. అండ్ ఇది ఇంకొక రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ మనకు చూస్తే లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇల్లులు కనిపిస్తున్నాయి. అండ్ రైట్ సైడ్ ఆపోజిట్లోనే షాపింగ్ కాంప్లెక్స్ ఉందన్నమాట. షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఇల్లులు కనిపించవు అండ్ ఇల్లుల మధ్యలో షాప్స్ కనిపించవు. మేము ఆ రోజు కార్ సీట్స్కి కవర్స్ వేయించడానికని వెళ్ళామన్నమాట. సో అది క్లిక్ చేసిన వీడియోస్. ఇక్కడ అన్ని లైన్గా అవే షాప్స్ ఉంటాయి. ఒక ఏరియాలో కొన్ని షాప్స్ ఉన్నాయంటే ఇంకా లైన్గా అవే ఉంటాయన్నమాట. అండ్ షాపింగ్కి కూడా చాలా మంచి ప్లేసెస్ కొన్ని సెక్టర్స్లో బాగుంటాయి. అండ్ ఇది ఇక్కడ చూడండి, చిన్న రోడ్లా కనిపిస్తుంది కదా సైడ్కి, ఇది మనకు సైకిల్స్ వెళ్తాయి. అండ్ అందులో ఒకవేళ కార్ పడుతుంది, కానీ పొరపాటున కార్ వెళ్ళినా కూడా మనకు ఫైన్ పడుతుంది అనమాట. అవి ఓన్లీ ఫర్ సైకిల్స్ అండ్ రిక్షాస్. అండ్ ఇక్కడ సైకిల్స్ రెంట్కి కూడా దొరుకుతాయి అన్నమాట, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హార్స్ వెళ్తుంది. ఒకవేళ మనకు షాపింగ్కి వెళ్ళే ఓపిక లేదు, మనకు అర్జెంట్గా ఇంటికే కావాలి అనుకుంటే మార్నింగ్స్ ఇలా 8 to 9 మధ్యలో ఆటోలో గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ కూడా వస్తాయన్నమాట. అక్కడ నుంచి తీసుకుంటాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.